మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ విజయ. ఈ రోజు మన మహబూబ్ నగర్లోని దక్ష స్కూల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం సమాజంలో కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ పోటాపోటీగా సాగుతున్నటువంటి ఇటువంటి రోజుల్లో, విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఇటువంటి రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారం కాదు, తన అనుభవంతో ప్రతి స్టూడెంట్ యొక్క భవిష్యత్తును బంగారమయం చేయడమే తన ఉద్దేశం అంటూ డాక్టర్ రంగం ఆంజనేయులు గారు స్థాపించినటువంటి దక్ష స్కూల్కి ఈరోజు మనం వచ్చేసాం. ఈ స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. లేట్ చేయకుండా వెళ్దాం, రండి. బిఫోర్ మీరు లెక్చరర్ అని విన్నాం సార్, అక్కడి నుండి మీరు ఈ ఫీల్డ్కి రావడానికి కారణం? ఏదైనా విద్యా వ్యవస్థనే కదా. పీజీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఒక 5-6 ఏళ్ళు అలా అనుభవం గడించిన తర్వాత మేమే ఒక జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసాం. కొన్ని కారణాల వల్ల ఏమైందంటే అది స్లో డౌన్ అయిపోయింది. తర్వాత చివరికి వచ్చేసి అది 17లో వైండప్ చేయడానికి పరిస్థితులు అట్లా వచ్చేసినాయి అన్నమాట. దాని తర్వాతనే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బయట దక్ష స్కూల్ కూడా బాగా వినబడుతున్న పేరు. సో దక్ష ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం? గతంలో నేను వర్క్ చేసి ఏదైతే పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చానో, నా సొంతంగా నేను ఒక పని చేసినా అంటే చాలా కమిట్మెంట్తో చేస్తాను. నేను అది ఎంత రిస్క్ ఉన్నా సరే కమిట్మెంట్తో చేస్తాను. పిల్లలు లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎలాంటి మార్క్స్ స్కోర్ చేశారు? లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 42 మెంబర్స్ మా దగ్గర అపియర్ అయితే 41 మెంబర్స్కి డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాయండి. దక్ష స్కూల్లో నెక్స్ట్ స్టూడెంట్స్ని జాయిన్ చేయాలంటే మీరు చెప్పే ప్రధాన కారణం? చెప్పాను కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒకవేళ 11th 12th యాడ్ అయితే మీరు యాజ్ యూజువల్గా కెమిస్ట్రీ మాస్టర్గా మళ్ళీ మాస్టర్గా మారే అవకాశం ఉందంటారా? స్కూల్ విషయంలో ప్రిన్సిపల్, ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఎవరు సార్? ఇది నా ఒక్క కష్టమే కాదు. ఈ 8 ఏళ్ళ నా కష్టంలో నాకు తోడు మా వైఫ్ కూడా ఉన్నారండి. నాకు తోడుగా తను ఉన్నారు కాబట్టి ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకురాగలిగాను. దక్ష స్కూల్కి అసలు ఎందుకు పిల్లల్ని పంపించాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఏదైతే పేరెంట్ పిల్లల భవిష్యత్తును మంచిగా ఊహించుకుంటాడో అలాంటి పేరెంట్ వాళ్ళ పిల్లలు నా చేతిలో పెడితే వాళ్ళ కోరుకున్న విధంగా నేను తయారు చేసి పంపిస్తాను. అందుకు దక్షలో జాయిన్ చేయాలి. నమస్తేనండి. ఇప్పుడు మనతో దక్ష స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ డాక్టర్ రంగం ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. సో స్కూల్ యొక్క డీటెయిల్స్, వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు సార్. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ హవా మామూలుగా లేదు. సో ఇటువంటి దాంట్లో దక్ష స్కూల్ ఒకటని మేము అనుకోవచ్చా? మాది కార్పొరేట్ కాదండి. ఓకే. మాది బడ్జెట్ స్కూల్ మాత్రమే. ఓకే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉండే స్కూల్ మాది. ఓకే. కార్పొరేట్తో పోల్చకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి కాబట్టి స్కూల్స్ అనేవి, ప్రైవేట్ స్కూల్స్ అనేవి కానీ ప్రజలకి ఒక భయం అనేది ఏర్పడింది అనమాట. సో ఒక విషయానికి వస్తే ఫస్ట్ మీ గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి వాస్తవ్యం? మాది నేటివ్ మహబూబ్ నగర్ అండి. నా స్కూల్ స్టడీస్ కానీ కాలేజ్ స్టడీస్ కానీ అన్నీ ఇక్కడే జరిగినాయి. ఓన్లీ పీజీ మాత్రమే హైదరాబాద్లో చేసి వచ్చాను నేను. దాదాపు ఒక 26-27 సంవత్సరాల కింద నా పీజీ అయిపోయినప్పటి నుంచి నేను ఈ విద్యా వ్యవస్థలో కొనసాగుతూనే ఉన్నాను. అంటే బిఫోర్ మీరు లెక్చరర్ అని విన్నాం సార్, అక్కడి నుండి మీరు ఈ ఫీల్డ్కి రావడానికి కారణం? ఏదైనా విద్యా వ్యవస్థనే కదా. కరెక్టే సార్, విద్యా వ్యవస్థలో పనిచేయడం వేరు, ఒక విద్యా వ్యవస్థని ఏర్పరచి. అయితే ఏం జరిగిందమ్మా అంటే, దాదాపు 99లో నేను పీజీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను లోకల్లోనే. దాని తర్వాత
ఒక 5-6 ఏళ్ళు అలా అనుభవం గడించిన తర్వాత మేమే ఒక జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసాం. భవితా జూనియర్ కాలేజ్ అని ఉండింది. దాంట్లో దాదాపుగా ఒక 10 సంవత్సరాలు చాలా బాగా నడిపించాము. కాలేజ్ నడిపించాము. నేను లెక్చరర్గా టీచ్ చేశాను. పిల్లలతో చాలా ఇంటరాక్టివ్గా ఉండేది. చాలా బాగా నడిపించాము. దాని తర్వాత ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనుకోండి, ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, కొన్ని కారణాల వల్ల ఏమైందంటే అది స్లో డౌన్ అయిపోయింది. తర్వాత చివరికి వచ్చేసి అది 17లో వైండప్ కూడా చేయడానికి పరిస్థితులు అట్లా వచ్చేసినాయి అన్నమాట. దాని తర్వాతనే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దక్ష స్కూల్ ఇది ఒకటైనా ఇంకా వేరే వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయి? మేము ఫస్ట్ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి 8 years అయింది. అదే మీ కాలేజీ వెళ్ళిపోయిన తర్వాత 2018లో స్కూల్ స్టార్ట్ చేశాను. మీరు ఒక విషయం అడగలేదు నన్ను, అసలు మరి కాలేజీ అయిపోయిన తర్వాత అడిగారు కానీ దాన్ని స్ట్రెస్ చేయలేదు. కాలేజీ అయిపోయిన తర్వాత స్కూల్ సైడ్ ఎందుకు వచ్చారు సార్ అని మీరు ఒక క్వశ్చన్ వేశారు కానీ దాన్ని ఇంకా కన్సిడర్ చేయలేము మనం. అయితే స్కూల్ సైడ్ రావడానికి కారణం ఏంటంటే దాదాపు నేను 18 సంవత్సరాలు మరి ఇక జూనియర్ కాలేజీల పిల్లలకి ఇంటర్మీడియట్ రెగ్యులర్ సిలబస్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, కెమిస్ట్రీ చాలా బాగా చెప్పేదండి. సో పిల్లలు కూడా నన్ను చాలా లైక్ చేసేది. సో ఆ రకంగా నా ప్రస్థానం 18 years ఆ జూనియర్ కాలేజీ వ్యవస్థలోనే జరిగిపోయింది. అయితే ఆ 18 yearsలో నేను గమనించింది ఏంటి అంటే కొంతమంది పిల్లలకి బేసిక్స్ రావు. ఎందుకంటే అప్పుడు మా కాలేజీలో ఈ లోకల్లో పిల్లలు కానివ్వండి, గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు కానివ్వండి, ఇంటర్మీడియట్ చదవడానికి మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి కొన్ని బేసిక్స్ ఉండకుండేవి. ఎందుకంటే వాళ్ళు పెరిగిన పరిస్థితులు అవి, వాళ్ళు స్కూల్లో ఉండే పరిస్థితులు అలా ఉండేవి కాబట్టి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా పూర్గా ఉండేది. తీరా వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు వాళ్ళు అక్కడ సక్సెస్ కాకపోయేది. 10thలో ఎలాగోలాగో మార్కులు తెచ్చుకునేది, బట్ ఇంటర్కి వచ్చిన తర్వాత సక్సెస్ కాకపోయేది. సో దీన్ని ఏ విధంగా చేస్తే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్థాయి అనేది పెరుగుతుంది అనేది నేను గమనించాను. కాబట్టి దీన్ని ఏం చేయాలి, రూట్ లెవెల్లో మనం పిల్లల్ని మార్చుకోవాలి. అంటే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తే పిల్లల్ని నర్సరీ నుంచి కూడా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, బేసిక్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి సబ్జెక్ట్ కూడా బాగా నేర్పొచ్చు అనే ఉద్దేశంతోన స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు మన దక్ష స్కూల్లో ఏ క్లాసెస్ నుండి స్టార్ట్ అవుతుంది? మాకు ఆల్రెడీ ఉన్న మెయిన్ బ్రాంచ్లో, అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన బ్రాంచ్లో నర్సరీ నుంచి 10th class వరకు ఉన్నాయండి. సో కొత్తగా లాస్ట్ ఇయర్ ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేసాము. దాంట్లో 7th class వరకు ఇప్పుడు క్లాసులు నడుస్తున్నాయండి. ఈ బ్రాంచెస్కి సపరేట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా సార్, లేకపోతే అన్ని కూడా దక్ష స్కూల్? ఏం లేదండి, దక్ష స్కూల్ పేరు మీదనే నడుస్తున్నాయి 2 బ్రాంచ్లు కూడా. సో ఇక్కడున్న బ్రాంచ్లో నర్సరీ నుండి ఏ క్లాస్ వరకు ఉందండి? నర్సరీ నుంచి 10th వరకు ఉందండి. 10th వరకు ఉంది. సో పిల్లల స్టడీ గురించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆల్రెడీ మీకున్న ఎక్స్పీరియన్స్ చూస్తే అప్పుడెప్పుడో మొదలు పెట్టారు. సో అక్కడి నుండి మీరు ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల స్టూడెంట్స్ని మీరు స్పెషల్ ఇంట్రెస్ట్గా పిల్లల్ని బేసిక్తో నుండి మంచి ఫ్యూచర్ అందించాలని మీరు ఏదైతే ప్లానింగ్తో ఉన్నారో, సో ఇప్పుడు మీ స్కూల్ వరకు వస్తే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చూడమ్మా, నాది ఒకటే, పిల్లల యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ బాగుండాలి అని ఇంతకుముందే చెప్పాను కదా. కాబట్టి ఆ క్రమంలోనే మేము పిల్లలకి మంచి బేసిక్స్ ఇచ్చే క్రమంలో టీచర్లు అనుకోండి, మంచి అనుభవం ఉండే టీచర్లను, నెక్స్ట్ సిస్టమ్ అనుకోండి, అంటే ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్కి కొన్ని యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ అని, ప్లేవే మెథడ్లో అని, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కొద్దిగా డిజిటల్ ఎడ్యుకేషన్ని, ఇవన్నింటినీ మేము హెల్ప్ తీసుకొని సో పిల్లల యొక్క బేసిక్ లెవెల్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా పెంచుతున్నామండి. సో అలా చేస్తున్నాం కాబట్టి దక్షకి ఈరోజు ఈ పేరు ఉందండి. సో బయట దక్ష స్కూల్ కూడా బాగా వినబడుతున్న పేరు. సో దక్ష ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఒకటి చెప్పాలి అంటే చూడండి, ఒక లాంగ్ రన్లో నేను ఇక్కడ ఉండడం మెయిన్ కారణం ఒకటి. గతంలో నేను వర్క్ చేసి ఏదైతే పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చానో, నా సొంతంగా నేను లెక్చరర్గా పిల్లలకి ఏదైతే చదువు చెప్పానో, అలాంటి పేరెంట్స్ లోకల్లో చాలామంది ఉన్నారండి. ఆంజనేయులు సారు అంటే చాలామంది గుర్తుపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, నేను వర్క్ చేసిన విధానం కూడా ఎట్లా ఉందంటే ఒక కమిటెడ్ అనమాట. ఒక పని చేసినా అంటే చాలా కమిట్మెంట్తో చేస్తాను నేను. అది ఎంత రిస్క్ ఉన్నా సరే కమిట్మెంట్తో చేస్తాను. కాబట్టి ఈ పేరెంట్స్ అనేది బాగా నమ్మకం నాకు నేనంటే, కాబట్టి అంత మంచిగా డెవలప్ అవుతుంది. ఒక ఉపాధ్యాయుని నమ్మి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును మీ చేతిలో పెట్టారు. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మాస్టర్ని చూసిన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆ స్టూడెంట్స్ ఈరోజు పేరెంట్స్ అవ్వచ్చు. సో వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీ చేతిలో పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ మీరు. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ నుండి మీరు లెక్చరర్గా రావడం, సో ఒక విద్యా సంస్థని మీరు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీల్ చేస్తారనే ఒక నమ్మకంతో ఈరోజు స్టూడెంట్స్ని మీతో ట్రావెల్ చేయడానికి, వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయించడానికి కారణం అంట. ఇక విషయానికి వస్తే పిల్లలు లాస్ట్ ఇయర్ SSC రిజల్ట్స్లో ఎలాంటి మార్క్స్ స్కోర్ చేశారు?
శ్రమ దాదాపు మా దగ్గర నుంచి ఒక 4 బ్యాచెస్ ఇంతవరకు ఎస్ఎస్సి అంటే కొత్త స్కూల్ పెట్టిన తర్వాత 4 బ్యాచెస్ పిల్లలు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్స్తో మంచి మార్కులతో పిల్లలు పాస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అప్పుడు కూడా 100%తో రిజల్ట్ ఇచ్చాము. 42 మెంబర్స్ మా దగ్గర అపియర్ అయితే 41 మెంబర్స్కి డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాయండి. ఒక్క స్టూడెంట్కి మాత్రం 60% అబోవ్ మార్క్స్ వచ్చాయి. రిమైనింగ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా డిస్టింక్షన్ మార్క్స్ అంటే అబోవ్ 70% మార్క్స్ వచ్చాయి. దాంట్లో కూడా 28 మెంబర్స్కి అబోవ్ 500 వచ్చాయండి. కాబట్టి ఇలాంటి ఒక కలెక్టివ్గా మేము వర్క్ చేయడం వల్ల పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది, వాళ్ళ స్టాండర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. ఏ రూపంలో కనిపిస్తుంది అంటే మార్కుల రూపంలో కనిపిస్తుంది. అదే మనం వేరే స్కూల్ అంటే సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ తీసుకుంటే ఎవరో టాప్ ఉండే వాళ్ళు మాత్రమే టాప్లో ఉంటారండి. కానీ రిమైనింగ్ పిల్లల గురించి వాళ్ళు పట్టించుకోరు. మా దగ్గర అట్లా కాదు. మా దగ్గర వచ్చిన ప్రతి పిల్లోడికి మేము శ్రద్ధ చూపిస్తాము, ప్రతి పిల్లోడి మీద ఫోకస్ పెడతాము, ప్రతి పిల్లోడు మంచిగా చదవడానికి ప్రయత్నం చేస్తాము. అందుకనే ఈ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తే కార్పొరేట్ స్కూల్ వేరు, బడ్జెట్ స్కూల్ వేరు అని అన్నారు. సో ఇప్పుడు పేరెంట్స్ అంటే బయట ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ని ఆధారంగా బేస్ చేసుకొని సో ఎక్కడైతే 600కి 600 ఉంటాయో, లేకపోతే ఎవరైతే ఎక్కువ టాప్ మార్క్స్ స్కోర్ చేశారో ఆ స్కూల్స్ని పని కట్టుకుని పోయి ఆ స్కూల్స్లో అడ్మిషన్ కావాలనుకునే పేరెంట్స్కి మీరేం చెప్తారు? శ్రమ ప్రతి ఒక్క పిల్లోడికి అలాంటి మార్కులు రావండి. ఫస్ట్ పేరెంట్ ఏం తెలుసుకోవాలి అంటే వాళ్ళ పిల్లోడు లేదా వాళ్ళ అమ్మాయి ఏ స్థాయిలో చదువుకుంటుంది, ఆ అమ్మాయి యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, అమ్మాయి ఎంత స్కోర్ చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కదండి, వాళ్ళకి సరైన అవగాహన ఉంటుంది కదా. అనవసరంగా ఎవరికో మార్క్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళ అమ్మాయి మీదనో అబ్బాయి మీదనో ప్రెషర్ పెడితే వాళ్ళకి వస్తాయండి, రావు కదా. కాబట్టి మనం పిల్లల యొక్క స్థాయిని చూసి కూడా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయండి. అక్కడ సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ మొత్తం నారాయణ బ్రాంచ్లో, శ్రీ చైతన్య బ్రాంచ్ తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఒక 5% ఉండవచ్చు. మన రిమైనింగ్ 95% మామూలు పిల్లలే కదా. అంతే కదా. కాబట్టి ఆ విషయం పేరెంట్స్ తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో, దగ్గర కూర్చోబెట్టుకొని చదివిస్తారో, ఏ పిల్లోడిని అయితే క్రమశిక్షణలో ఉంచుతారో అలాంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. దక్ష స్కూల్లో ఇప్పుడు కంప్లీట్ అయిన 4 బ్యాచెస్లో 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో మీ స్టూడెంట్స్ ఇంత మార్క్స్ స్కోర్ చేయడానికి మీరు ఉపాధ్యాయులుగా, ఈ యొక్క స్కూల్ యొక్క ఫౌండర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముందంటే పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, సక్సెస్ అయితే, సో తల్లిదండ్రుల తర్వాత సంతోషపడేది ఎవరండి? టీచర్స్. ఎందుకంటే ఐఎమ్ బీయింగ్ ఎ టీచర్, సో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ మై స్టూడెంట్ గెట్ మోర్ మార్క్స్. అంతేనా కదా? అంతే, కరెక్ట్. ఎందుకంటే బేసిక్ ఇచ్చిన వాడు ఎప్పటికైనా కానీ పిల్లల భవిష్యత్తులో గుర్తుండిపోతుంది. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విషయానికి వస్తే మీరు ఎటువంటి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుని పిల్లలకి? మా సక్సెస్కి వన్ ఆఫ్ ది రీజన్ మా ఫ్యాకల్టీ అండి. ఎందుకంటే ఫ్యాకల్టీ కూడా నా మీద చాలా అపారమైన నమ్మకం అండి. సార్ స్కూల్ నడిపిన, విద్యాసంస్థ నడిపిన పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక డిసిప్లిన్గా ఉంటుంది, వర్క్ నేర్పిస్తారనేది ఒక నమ్మకం టీచర్స్కి. ఎందుకంటే నాకు 2 సైడ్లో ఇంత అనుభవం ఉంది కాబట్టి, అకాడమిక్స్ అనుభవం ఉందండి, అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అనుభవం ఉంది కాబట్టి, సో 2 సైడ్లో మనం మంచి ప్లానింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మా ఫ్యాకల్టీ కూడా నన్ను విడిచిపెట్టి ఎవరు బయటికి పోరన్నమాట. సో ప్రతి సంవత్సరం నేను ఏ విధంగా అయితే కొత్త విషయాలు నేర్చుకుంటానో, సో వాళ్ళకు కూడా నేర్పిస్తుంటాను అనమాట. కాబట్టి మా దగ్గర ఉండే ఫ్యాకల్టీ ఆ విధంగా రాటుదేలేదు కాబట్టి ఈ రిజల్ట్స్ ఈరోజు. సో మిమ్మల్ని చూస్తే చాలా నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. పిల్లలకి మీరు ఒక డైరెక్టర్ అని కానీ, కరస్పాండెంట్ అని కానీ అలా భయం ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మాతో ఎలా మాట్లాడుతున్నారో అలాగనే ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు? లేదండి, అది టైంను బట్టి ఉంటుందండి. నేను వెళ్ళి క్లాస్లో ఉన్నాను అనుకోండి, నేను పాఠాలు చెప్పేటప్పుడు ఇలా ఉండను కదండి. ఒక టీచర్ ఎట్లా రోల్ ప్లే చేయాలో క్లాస్ రూమ్లో అలాంటి రోలే ఉంటుంది. ఒక ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో ఆ రోల్ ప్లే చేయాలి. పేరెంట్స్ వస్తే ఎలా మాట్లాడాలో, సమస్యకు పరిష్కారం ఆలోచించే విధంగా, దాన్ని సాల్వ్ చేసే విధంగానే నేను రియాక్ట్ అవుతానండి. స్టాఫ్తో మాట్లాడతాం, స్టాఫ్తో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. కాబట్టి పలు రకాల రోల్స్ ఉంటాయి. మీరు ఇట్లనే ఉంటారా, ఇట్లే మాట్లాడతారా అని నేను పర్టికులర్గా చెప్పలేనండి. టీచర్స్ని చూసి భయపడే పిల్లలు కూడా ఎక్కువ ఉంటారు, ప్రిన్సిపల్ వస్తుందంటే పరిగెత్తే పిల్లలు కూడా ఉంటారు. సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అంటే ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్కి చాలా అంటే బేసిక్ నుండి నేర్పించే మీ మెలకువలు కావచ్చు. సో ఇవన్నీ చూసి మాకు కూడా ఇలాంటి ప్రిన్సిపల్ ఉంటే బాగుంటుంది అనుకునే పిల్లలు కూడా ఉంటారు. ఓకే, చాలా చక్కగా మాట్లాడారు సార్. ఇక పోతే ఫీజెస్ విషయానికి వస్తే ఎలా ఉంటున్నాయి సార్? చూడండి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను మాది కార్పొరేట్ కాదు అని. కార్పొరేట్ వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారండి.
వాళ్ళు డబ్బు సంపాదన ధ్యేయంగా సంస్థలు పెడుతున్నారు. కానీ మేము అట్లా కాదు కదండి. పిల్లలకు మంచి విద్యనిచ్చి వాళ్ళ ఫ్యూచర్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కూల్ పెట్టుకున్నాం. అది ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క ఏముంటుందంటే పేరెంట్స్ ఎంత ఫీజులు కట్టగలుగుతారు, వాళ్ళ అఫోర్డబిలిటీ ఎంత ఉంటుంది. ఈ ఏరియాలో ఒక స్కూల్ పెట్టామనుకోండి, అవునా, ఈ ఏరియాలో సో ఏ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది కూడా ఒక సర్వే లాగా చేసుకుంటారండి. చేసుకొని వాళ్ళకు వీళ్ళు ఉండి అందుబాటులో ఉండే ఫీజులతోనే ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. కానీ కార్పొరేట్ లాగా నేను ఇంత ఫీజు పెట్టాలి అనేది నాకేముండదండి. చాలా అందుబాటులో ఉండే ఫీజులతోనే స్కూల్ నడుపుతున్నాం మేము. దక్ష స్కూల్లో నెక్స్ట్ స్టూడెంట్స్ని జాయిన్ చేయాలంటే మీరు చెప్పే ప్రధాన కారణం? చెప్పాను కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు అయితేనేమో బేసిక్ ఎడ్యుకేషన్, పెద్ద పిల్లలు అయితేనేమో క్రమశిక్షణ. అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ ఈ పెద్ద పిల్లల గురించి మాట్లాడితే ఇక్కడ 2 రకాల సిలబస్లు నడుస్తాయండి నాతో. 2 రకాల సిలబస్లు అంటే మన స్టేట్ సిలబస్ కాబట్టి సో స్టేట్ సిలబస్ బుక్స్ చెప్తాం. దాంతోపాటు అడిషనల్గా ఏముంటుంది అంటే ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది మనం బిగినింగ్ నుంచి కూడా నడుపుతున్నాం. ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎంపీసీ ఈ 3 కూడా సపరేట్ క్లాసులు, సపరేట్ ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్స్తో నడిపిస్తాం. ఎందుకంటే మేము కూడా కార్పొరేట్తో కొంత పోటీని ఎదుర్కొంటున్నాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో సో మేము కూడా అలాంటివి ఇంప్లిమెంట్ చేస్తేనే కదండి మార్పు అనేది మనం అందరిలో ఉంటుంది. పేరెంట్స్ కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి అట్లా తప్పకుండా నడపాల్సి వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ వాడు పిల్లడి యొక్క స్థాయిని ఆలోచించట్లేదు. అక్కడెక్కడో హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్ని తీసుకొచ్చి మహబూబ్ నగర్లో ఇంప్లిమెంట్ చేస్తాడండి. అది కొంతమందికి సాధ్యం కాదు కదా. అక్కడ అంటే రెసిడెన్షియల్ ఉంటుంది, వాడికి టైం ఎక్కువ దొరుకుతుంది, ఆ కరికులంని వాడు బాగా చదివించగలుగుతాడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత డే స్కాలర్ స్కూల్ పెడతాడు. ఆ డే స్కాలర్ స్కూల్లో అది సాధ్యం కాదు కదండి. కానీ వాడు ఆలోచించట్లేదు కదా. అంత హై స్థాయిలో ఉండే సిలబస్, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. ఆ ఇంటర్మీడియట్ సిలబస్ని 7th, 8th, 9th పిల్లలు చదవాలంటే కష్టం కదా. కాబట్టి మేమేం చేస్తున్నామంటే అలాంటి బేసిక్స్తోనే మోడరేట్గా ఉండే ఒక కరికులం తీసుకొని పిల్లలకు 100% నేర్పించే ప్రయత్నం చేస్తున్నామండి. అందుకనే పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. దక్ష స్కూల్స్ ఏ ఏరియాస్లో ఉన్నాయి సార్ ప్రెసెంట్? మహబూబ్నగర్ నడిబొడ్డు అంటే న్యూ టౌన్లో ఒక బ్రాంచ్ ఉంది. అదే మెయిన్ బ్రాంచ్ స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసింది. సరే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే 2025-26లో శేషాద్రి నగర్ అనే ఏరియా ఉంటుంది. అక్కడ చాలా మంచి ఫెసిలిటీస్తో ఓన్ బిల్డింగ్ కట్టి మరీ స్కూల్ స్టార్ట్ చేశాము. అది రెండో బ్రాంచ్. ఓకే, చాలా చక్కగా ఉంది సార్. అంటే స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో వాతావరణం కూడా చాలా పిల్లలకు ఆహ్లాదకరంగా ఉంది. సో ఇంకా వేరే వేరే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకసారి స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీ మాటల్లో చిన్నపిల్లలకి గతంలో అంటే ఓన్లీ టీచరు చెట్టు కింద పాఠాలు చెప్తే కూడా పిల్లలు చదువుకున్నారు. దాని తర్వాత గుడిసెలో పాఠాలు చెప్తే విన్నారు. దాని తర్వాత కొద్ది పెద్దగా పోతే స్లాబ్ కింద పాఠాలు చెప్తే విన్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. పేరెంట్స్ యొక్క ఆశలు అనేవి చాలా అంతులేదన్నమాట వాళ్ళకి. ఎందుకంటే డబ్బులు పెట్టడానికి రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నెన్నో కోరుకుంటున్నారు. ఇలాంటి మార్పులన్నీ కూడా నేను ఈ 26-27 ఇయర్స్లో ఇన్ని మార్పులు చూసినా కాబట్టి నేను కూడా కాస్త అడ్వాన్స్గా ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడున్న జనరేషన్కి ఏదైతే విద్యను అందించాలో ఆ విద్యకు సరిపడా ఫెసిలిటీస్ ఏవైతే పెట్టాలో అవన్నీ కూడా మా న్యూ బిల్డింగ్లో ఉన్నాయండి, న్యూ బ్రాంచ్లో ఉన్నాయి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటరాక్టివ్ ప్యానల్స్తో ఎడ్యుకేషన్ అనుకోండి, అదేవిధంగా డిజిటల్ థియేటర్స్ అనుకోండి, కంప్యూటర్ ల్యాబ్లు అనుకోండి, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. చేసి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. చాలా చక్కగా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సార్. ఇక పేరెంట్స్ తోటి మీ డీలింగ్ ఎలా ఉంటుంది? అంటే పేరెంట్స్ మీ దగ్గర నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మా స్టూడెంట్స్ ఇలా ఉండాలి, ఇలా ఇది చేయాలి. సో మీకు పేరెంట్స్కి ఉన్న మధ్యన కనెక్షన్ ఎలా ఉంది? తప్పకుండా ప్రతి పేరెంట్ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తోనే వస్తాడు ఇడికి. ఎందుకంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలు అందరూ డిఫరెంట్గానే ఉంటారు. పేరెంట్ యొక్క ఆలోచన వేరువేరుగా ఉంటుంది. ఒక పేరెంట్ ఒకటి కోరుకుంటే ఇంకో పేరెంట్ ఇంకోటి కోరుకుంటాడు. ఎందుకంటే ఒక పిల్లోడికి ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఇంకో సబ్జెక్ట్లో మంచిగా ఉంటాడు. కాబట్టి ప్రతి పేరెంట్తో నేను ఇంటరాక్ట్ అవుతా కాబట్టి వాళ్ళతో అడ్మిషన్కి వచ్చినప్పుడు మాట్లాడతాను. అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అయినప్పుడు మాట్లాడతాను. పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటుంటాను. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మా ఫ్యాకల్టీతో మాట్లాడి తప్పకుండా వాళ్ళని ఇంప్రూవ్ చేసే ప్రయత్నమే చేస్తాం. కాబట్టి పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై ఉంటారు ఇక్కడ. ఒక విషయం సార్, ఇప్పుడు బయట ఉన్న స్కూల్స్, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బిజినెస్గా మార్చేసి స్కూల్స్ వీధికి ఒకటి అంటూ 2-3 అంటూ స్థాపించేసుకొని వెళ్ళిపోతున్నారు. టీచింగ్ ఫీల్డ్లో నుండి వచ్చిన మీరు
సో ఈ విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు ఏవైనా తీసుకురావాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? అంటే ఒక వ్యాపారం చేసే అతను విద్యా సంస్థని ఏర్పాటు చేయడం వేరు, ఒక టీచింగ్ ఫీల్డ్ నుండి వచ్చినటువంటి మాస్టారు ఒక విద్యా సంస్థని ఏర్పాటు చేయడం వేరు. సో మీరు ఎటువంటి మార్పులు కావాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే విద్య అనేది వ్యాపారం కాదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని నమ్ముతా కాబట్టి నేను వ్యాపారం చేయదలుచుకోలేదు. సరే, రెండో బ్రాంచ్ పెట్టినా అంటే కూడా నేను ఏం చేస్తున్నాను, పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఏదో నా పాత బిల్డింగ్లో స్కూల్ నడిపాను అనుకోండి, అక్కడ నేను కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వలేను కదా. కాబట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి ఆ పిల్లలకు ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నీ తీర్చి వాళ్ళు ఫస్ట్ ఆహ్లాదంగా ఉండాలి అనా, మంచిగా హ్యాపీగా ఉండాలి. పిల్లలు ఉంటేనే కదా వాడికి చదువు వచ్చేది. కాబట్టి ఆ విధంగా మేము వ్యాపార దృష్టితో చూడకుండా పిల్లల యొక్క ఆనందం గురించి, పిల్లల యొక్క భవిష్యత్తు మంచి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోన, వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోన సో ఈ విధంగా మేము స్కూల్ పెట్టాము. ఇంకోటి, ఇవన్నీ ఇస్తూ కూడా పేరెంట్కి అందుబాటులో ఉండే ఫీజునే తీసుకుంటున్నాము, కానీ మేము ఏదో కమర్షియల్గా డబ్బులు సంపాదించాలనే అంత ఫీజులు తీసుకోవట్లేదండి. గొప్ప ఆలోచన సార్. సో 10th వరకు అయితే మీరు సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. దీని తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఒకవేళ స్కూల్స్కి అలాట్మెంట్ జరిగితే మీరు ఎలా స్పందిస్తారు? మరి ఇదేమో పాలసీ మ్యాటరు. మొన్నటిదాకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇంటర్మీడియట్ బోర్డు తీసేసి ఈ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి స్కూల్ ఎడ్యుకేషన్లో కలుపుతామని చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా కావచ్చు అనుకోండి, ఎందుకంటే దానికి సంబంధించిన అన్నీ కూడా న్యూస్లో వింటూనే ఉన్నాం మనము. ఒకవేళ కంపల్సరీ ఆ సిస్టమ్ అయితే కూడా నాకున్న ఈ ఎక్కువ ఎక్స్పీరియన్స్ కాలేజ్ లెవెల్లో ఏదైతే ఉందో సో అది ఇక్కడ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు అక్కడ 18 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ లో చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. సో మీకు ఇప్పుడు 11th 12th యాడ్ అయితే ఇంకా అది మీకు ప్లస్ అవుతుంది. సో ఆ ఎడ్యుకేషన్ అలా కంటిన్యూ చేయడానికి కూడా మీకు చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యే మాస్టర్ మీరే. అంతే కరెక్టే కదండి. ఎందుకంటే నాకు ఇంకొక 2 సంవత్సరాలు నా పిల్లలు నాతో ఉంటారు, వాళ్ళకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా మిత్రులు చాలామంది ఉన్నారండి, గతంలో వర్క్ చేసిన మిత్రులు ఉన్నారు, కాలేజీ లెవెల్లో మంచి కోచింగ్లు ఇచ్చే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కసారి నేను 11th 12th పెట్టినా అంటే సార్ మీరు పెట్టిరా అని చెప్పేసి మళ్ళీ నాతో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి కోచింగ్, మంచి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే 11th 12th కూడా ఇచ్చే అవకాశం ఉందండి ఇక్కడ. ఎందుకంటే మేము పెట్టిన కొత్త బ్రాంచ్లో ఆ ఉద్దేశంతోనే మంచి చాలా స్పేషియస్ పెద్ద రూములు కట్టామనండి. వాళ్ళకి ల్యాబ్స్ కానివ్వండి, కూర్చోడానికి మంచి క్లాస్ రూమ్స్ కానివ్వండి, అవన్నీ ఏర్పాటు చేసుకునే ఉన్నామండి ఆల్రెడీ. మేము ఆ దిశలోనే ఆలోచిస్తున్నాం కూడా. ఎప్పుడు రావచ్చు అంటారు సార్? ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్పలేనండి. అది చెప్పా కదా, పాలసీ మ్యాటర్. మరిగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎప్పుడు తీసుకుంటుందో మనకు తెలియదు కదా. మేమైతే రెడీ ఉన్నాము. సో ఒకవేళ 11th 12th యాడ్ అయితే మీరు యాజ్ యూజువల్ గా కెమిస్ట్రీ మాస్టర్గా మళ్ళీ సో మీరు మాస్టర్గా మారే అవకాశం ఉందంటారా? ఎందుకండి, లాస్ట్ ఇయర్ దాకా నేను 10th వాళ్ళకి నేను టీచ్ చేశానండి, కెమిస్ట్రీ టీచ్ చేశాను. ఈ లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకటి మేము కొత్త బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి కాస్త నాకు పని ఒత్తిడి వల్ల క్లాసులు తీసుకోలేకపోయాను. నాకు ఈ పనులు చూసుకోవడం కంటే పిల్లలకి చదువు చెప్పడమే చాలా ఇష్టం. అంటే మాస్టర్ యొక్క అది స్వభావం అంతే కదా. అందులో కెమిస్ట్రీ మాస్టర్ కదా, కొంతమందికి చాలా ఎక్కువ భయం కూడా ఉంటుంది. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఒకవేళ 11th 12th ఒకవేళ వస్తే సార్ నిజంగా మీ స్టూడెంట్స్ కి మీరే కెమిస్ట్రీ చెప్పే అవకాశం మీరే తీసుకుంటారా? పూర్తిగా తీసుకోకుండా తప్పకుండా అయితే క్లాసులు తీసుకుంటాము, తప్పకుండా తీసుకుంటా. ఎందుకంటే నాకు చాలా అభిరుచి కెమిస్ట్రీ అంటే. అవునా, మీరు అన్నారు కెమిస్ట్రీ అంటే భయం అన్నారు కదా, నేను కెమిస్ట్రీ చెప్పిన తర్వాత ఆ భయాలన్నీ పోతాయండి. ఓకే, నైస్. సో మాస్టర్ క్లాసెస్ చెప్తే మాత్రం మనకు ఆ భయం కూడా ఉండదని చెప్తున్నారు. అదే. ఇక వస్తే సార్ ఈ దక్ష స్కూల్కి మన చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుండి పిల్లలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఇంచుమించుగా మనకి దగ్గరలో అందుబాటులో ఉండేలా. నేను చెప్పాలంటే ఈ సరౌండింగ్లో కాస్త సెటిలర్స్ వస్తారు. సరే, ఏదో వర్క్ పైన, ఏదో పని పైన, జాబ్ పైన, వ్యాపారం పైన వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు సరౌండింగ్లో ఉన్న పిల్లలు పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తారు. పర్టికులర్గా ఆ గ్రామం నుంచి వస్తారని లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ బస్సెస్ టు ఎనీ విలేజ్. ఓకే సార్. కాబట్టి నేను పర్టికులర్గా ఈ విలేజ్ నుంచి వస్తారు అని నేను చెప్పలేను. అంటే మీరు చెప్పిన మాటలో ఇందాక ఒక మాట చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక ఏరియాలో ఒక స్కూల్ పెట్టడానికంటే ముందు నేను సర్వే చేసుకుంటాను, వాళ్ళు అఫోర్డబుల్ చేయగలరా లేదా, ఎటువంటి పీపుల్ ఉన్నారో దానికి తగ్గట్టే. సో మీ ఆలోచన చాలా గొప్ప సార్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలా ఆలోచించే వాళ్ళు తక్కువ అయిపోవడం వల్లనే విద్య అనేది వ్యాపారంగా మారింది. బట్ మీరు ఒక ఏరియాని సర్వే చేసి ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని నేను మాస్టర్ని
ఒక విద్యా సంస్థని స్థాపించే కంటే ముందు నేను ఒక మాస్టర్ని అనేది మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు చూపించేటటువంటి ఈ పిల్లల మీద ఏదైతే ప్రేమ, ఈ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇక స్కూల్ విషయంలో ప్రిన్సిపల్, ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఎవరు సార్? అమ్మా, ఇది నా ఒక్క కష్టమ కాదు. ఓకే. ఈ 8 ఏళ్ళ నా కష్టంలో ఓకే. నాకు తోడు మా వైఫ్ కూడా ఉన్నారండి. ఓకే. తను ఇక్కడ ప్రిన్సిపల్ కరుణశ్రీ అని చెప్పేసి, తను కూడా ఎంఎస్సీ ఎంఎడ్ చేసినారు. అడ్మినిస్ట్రేషన్లో కాస్త మంచి అనుభవం ఉంది కాబట్టి నాకు తోడుగా తను ఉన్నారు కాబట్టి ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకురాగలిగాను. వండర్ఫుల్ సార్ నిజంగా. సో మేడం మీకు ఎలాంటి సపోర్ట్ని అందిస్తున్నారు? ఇక ప్రతి దాంట్లో మా స్కూల్కి వచ్చినప్పుడు ఉదయం లేస్తే ఈ సమస్య వస్తుంది అని చెప్పలేం మనం. ఓకే. డిఫరెంట్ సమస్యలు వస్తాయి ఓకే. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా సో తను డీల్ చేస్తుంటుంది. ఏమన్నా ఇబ్బంది ఉంటే నా సలహాలు తీసుకోవడం కానీ, లేదంటే పేరెంట్స్ నా దగ్గరికి పంపించడం కానీ, నేను అలాంటి వాటిని చాలా ఈజీగా సాల్వ్ చేయడం కానీ చేస్తుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చదివే పిల్లలు నా స్టూడెంట్స్ యొక్క పిల్లలు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా విషయం? అది మరి నేను చదువు ఇంటర్మీడియట్లో అన్ని ఏళ్ళు చదువు చెప్పినా కదా, మరి ఆ పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ యొక్క పిల్లలు నా దగ్గర. కరెక్టే సార్. ఇందాక మనం అనుకున్నాం కదా, మీరు ఏదైతే ఆ ఫీల్డ్ నుండి వచ్చారో ఇప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తును మీ చేతిలో పెట్టడానికి ఒకటే కారణం మీరు వాళ్ళకి చదువు చెప్పిన మాస్టర్ కాబట్టి. సో ఇప్పుడు మీరు ఆ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు కూడా మీరు అనుకుంటుంటారు, నా పిల్లలు కూడా నా దగ్గర చదువుకోవడానికి. అయ్యో, ఒకసారి పిల్లల్ని నన్ను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అరే మా సార్ అని చెప్తే ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందంటే అసలు దాన్ని ఎన్ని డబ్బులతో కొలవలేము, దేంతో కొలవలేమండి. ఒకసారి అంత ప్రేమ చూపిస్తే కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తాయి తెలుసా నాకు. అంత ఆప్యాయతతో వస్తారు వాళ్ళు, ఆ పేరెంట్స్ అంత ఆప్యాయతతో వస్తారు అన్నమాట. మర్చిపోకుండా వస్తారు. మరి ఏ ఫీల్డ్లో వస్తారు చెప్పండి? ఒక షాప్ ఒక వస్తువు కొనుక్కుంటాం, మళ్ళీ పోయి కూడా మనం ఏం చెప్తాం? దట్ ఈస్ కమర్షియల్ యాక్టివిటీ. కాబట్టి ఇక్కడ అలా కాదు. ఇది ఒక బాండింగ్ అనేది ఒక్క 1 year వాడికి టీచ్ చేసినా చాలు, ఆ బాండింగ్ అట్లే ఉంటుంది, వాడి జీవితాంతం ఉండిపోతుంది తెలుసా. ఎక్కడ కనిపించిన మా మాస్టర్, మా టీచర్. కాబట్టి ఆ ప్రేమ అనేది అట్లా ఉంటుందండి. సో ఈ విద్యా వ్యవస్థలో మీతో పాటు సరిసమానంగా మేడం కూడా మీ దాంట్లో భాగస్వామ్యం అవుతూ సో చాలా అభివృద్ధి పదంలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక రానున్న కాలంలో ఇందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, డెవలప్మెంట్స్ ఏమైనా చేసే ఆలోచన ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని మార్పులు తీసుకొస్తుంది ఈ విద్యా వ్యవస్థలో. ఇప్పుడున్న ఇదంతా చాలా పాత సిస్టమ్ అండి. ఇప్పుడు కరికులం అనుకోండి, ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనుకోండి, ఇవన్నీ కూడా కాస్త ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే 11th 12th స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపిన తర్వాత సిలబస్ కూడా మార్చాలనే ప్లాన్ ఉన్నది గవర్నమెంట్కి. ఆ మార్పులు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఇంకా దానిలో ఏమేమి ఇన్కల్కేట్ చేస్తారో తెలియదు. అవన్నీ చేసినప్పుడు మనం కూడా తప్పకుండా మారాలి. వాళ్ళకి అనుగుణంగా మనం కూడా కొన్ని కొత్త ప్లానింగ్స్ చేసి స్కూల్ నడపాల్సి వస్తుందండి. ఇక పిల్లలు స్టడీతో పాటు ఇంకా ఏవైనా కరికులర్ యాక్టివిటీస్లో స్కూల్ లెవెల్లో మామూలుగా అన్నీ ఉంటాయండి. మేము ఇంకా దానిపైన ఎక్కువ ఫోకస్ కూడా పెడుతుంటాము. పిల్లలకి అవుట్డోర్ ప్లే ఏరియా ఉంది కాబట్టి సో పీఈటీ మాస్టర్ ఉంటాడు. వాళ్ళకి పర్టికులర్ టైం టేబుల్లో పీఈటీ క్లాసెస్ ఉంటాయి. ఆ పీఈటీ క్లాసెస్లో వాళ్ళకి తప్పకుండా మనం ఆడిపిస్తాము. అలాగే డ్యాన్స్ మాస్టర్ ఉంటారు. పిల్లలకి వాళ్ళ అభిరుచిని బట్టి క్లాసికల్ అనుకోండి, లేదంటే మామూలుగా వెస్ట్రన్ డ్యాన్స్లు అనుకోండి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. బై ఇయర్ ఎండింగ్ మనం ఎట్లా 1-2 ప్రోగ్రామ్స్ చేస్తాము ఇప్పుడు రెగ్యులర్గా. సో కల్చరల్ ఫెస్ట్ అని చేస్తుంటాము. సో దాంట్లో పిల్లల పెర్ఫార్మెన్స్ బయటపడుతుందండి ఎవ్రీ ఇయర్. యాక్టివ్ ఉంటారు, బయటికి వెళ్ళి ఆడటం అలాంటివి చేస్తుంటారు. ఇక చివరిగా ఒక క్వశ్చన్, టోటల్ మీరు ఇప్పుడు చెప్పాలంటే దక్ష స్కూల్కి అసలు ఎందుకు పిల్లల్ని పంపించాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఏదైతే పేరెంట్ పిల్లల భవిష్యత్తును మంచిగా ఊహించుకుంటాడో అలాంటి పేరెంట్ వాళ్ళ పిల్లలు నా చేతిలో పెడితే వాళ్ళ కోరుకున్న విధంగా నేను తయారు చేసి పంపిస్తాను. అందుకు దక్షలో జాయిన్ చేయాలి. ష్యూర్ అండి. సో మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఒకటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తును మా చేతిలో, మా మీద నమ్మకంతో సో మీరు తీసుకొని వచ్చి పెడితే మీ పిల్లల భవిష్యత్తును చాలా అందంగా తీర్చిదిద్దుతామని ఒక్క మాటలో చెప్పేస్తున్నారు. దానికి ఇంకొక కారణం కూడా చెప్తానండి. చెప్పండి. నాకు 2 మేల్ కిడ్స్, ఓకే, 2 బాబులు. చిన్నప్పటి నుంచి వాళ్ళని నేనే చదివించా. నేనే అంటే ఇక మా విద్యా సంస్థ ఉంది కాబట్టి మాతో పాటు వాళ్ళు కూడా చదువుకున్నారు. సో లాస్ట్ ఇయర్ ఒక బాబుది 10th అయిపోయిందండి. ఇక్కడే 576 మార్క్స్ వచ్చాయి బాబుకి. అతను హైదరాబాద్ హాస్టల్లో ఇంటర్మీడియట్ జాయిన్ చేశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా 467 out of 470 వచ్చాయి పెద్ద బాబుకి.
అతను ఏదైనా ఇంజనీరింగ్లో మంచి టాప్ కాలేజీలో సీట్ కొడతాడనే నమ్మకం నాకుంది. కాబట్టి అక్కడ నాకు స్కూల్ నడపడానికి ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే నేను ఇంకొక రోల్ ప్లే చేశాను, ఓకే, పేరెంట్ రోల్ కూడా ప్లే చేశాను. రైట్ రైట్. అంటే నా కొడుకుకు నేను పేరెంటే కదండి, అంతే కదా. మరి అటువంటిప్పుడు నా కొడుకు ఏం కావాలనేది నాకు తెలుస్తుంది కదా. ఉంటుంది. కాబట్టి ప్రతి పేరెంట్ అట్లా ఆలోచిస్తాడు కదా. అవును. నెక్స్ట్ రెండో అతను ఈ సంవత్సరం 10th అయిపోయింది, వాడికి 565 మార్క్స్ వచ్చాయి. వావ్. అతను కూడా హాస్టల్లో మొన్ననే జాయిన్ చేసి వచ్చాను. ఓకే. కాబట్టి ఒక పేరెంట్ ఏం ఆలోచిస్తాడు, పిల్లల యొక్క సక్సెస్ గురించి ఎలా ఆలోచిస్తాడు అనేది అది కూడా నాకు బాగా అనుభవం అయిపోయిందండి. కాబట్టే ఈ స్కూల్ను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా స్కూల్ను కొంతవరకు నేను నడిపిన కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ కూడా దక్ష అంటే కాస్త లైక్ చేస్తున్నారు అన్నమాట. రైట్ సార్. సో చాలా చక్కగా మాట్లాడారు దక్ష స్కూల్ గురించి. సో ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, సో అది ఒక వ్యాపారంలో మారుస్తున్నటువంటి ఇటువంటి రోజుల్లో ఒక మాస్టర్, ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ కలిగిన మాస్టర్ ఒక విద్యా వ్యవస్థను స్థాపించి ప్రతి ఒక్క పిల్లాడి భవిష్యత్తు తన సొంత పిల్లాడి భవిష్యత్తులాగా భావించి తీర్చిదిద్దుతున్నటువంటి ఇటువంటి వైనంలో మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దక్ష స్కూల్ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. చూసారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.